శాస్త్రజాలంబునంతయు చదువగానే శాస్త్రజాలంబునంతయు చదువగానే దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునే. శాస్త్రజాలంబునంతయు చదువగానే దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునే. ఆచరణ లేని విద్యలు అవనియందు, ఆచరణ లేని విద్యలు అవనియందు నిండ ఉండియు ఫలమేమి గుండు సున్నే. నిండ ఉండియు ఫలమేమి గుండు సున్నే. Studying and mastering all the scriptures can never tear the thick curtain of ignorance and show you the reality. Similarly, the type of education that we have, which is not put into practice, will give you the result which is equal to a big zero. బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి, బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి వెతకబోవుదు వెచటికే వెర్రి మనస. బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి వెతుకబోవుదు వెచటికే వెర్రి మనస. అదియు నీలోనేనున్నది అరుగుమచట, అదియు నీలోనే ఉన్నది అరుగుమచట. సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట, సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట. O foolish mind, trying to get the vision of Brahma, where are you going in search of it? In fact, if only you search within you, that Brahma is within you alone. This is the word of Sai which shows you the path of truth. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. వేదము ధర్మమూలం. For Dharma, Veda is the very root and the basis. ధర్మము యజ్ఞ రూపమున స్మరింపుచున్నది. Dharma is all pervasive. యజ్ఞ స్థితియే యజ్ఞ సిద్ధియే వేదము యొక్క లక్ష్యం. The very position and condition of this sacrifice is the very goal of Veda. యజ్ఞములకు ఆధారము వేదము. For sacrifice, the basis is Veda. సమస్త యజ్ఞములు కూడాను యజుర్వేదము నుండి ఆవిర్భవిస్తూ వచ్చాయి. All the sacrifices have taken their origin from Yajurveda. యజ్ అనేటువంటి ధాతువునకు దైవ పూజ దానము అని అర్థం. For the root word yes, there are two meanings. One is worship of God and sacrifice. ఈ ధాతువు నుండి వచ్చినటువంటి శబ్దములే యజుర్వేదములు. It is from this root word this Yajurveda has taken its birth. యజ్ఞ యాగాది కర్మకాండలందు అనేక విధములుగా పరిశీలన సలిపి లోకములకు కళ్యాణము గావించే నిమిత్తమై ఆవిర్భవింప చేసినటువంటివి ఈ యజుర్వేదములు. Yajurveda is one which has been the result of all the research and inquiry into the activity which is meant for the welfare of ఈ యజ్ఞములు humanity. ఎప్పుడు చేయవలను, వీరి సమయం ఎట్టిది అనేటువంటి కాలజ్ఞానమును నిర్మించే నిమిత్తమై యజుర్వేదము మొట్టమొదట Yajurveda in the very first instance wanted to decide the time when sacrifices should be performed. జ్యోతిష్ శాస్త్రమును ఆవిర్భవించింది.
With this intention, when it looked into the astrology is the result. ఇది కాలజ్ఞానమును నిరూపించేటువంటిది జ్యోతిష్ శాస్త్రము. Astrology shows the importance of different points of time. ఈ యజ్ఞవేదిక పైన హోమగుండమును ఏ విధంగా నిర్మించాలి, ఏ విధమైనటువంటి యొక్క పదార్థముతో నిర్మించాలి అనేటువంటి యొక్క విచారమును పురస్కరించుకొని మొట్టమొదట దీనికి ఒక విధమైనటువంటి శాస్త్రమును కూడాను నిర్మింపచేసింది. Keeping in view the types of arrangements which will have to be made for performing the sacrifice, various details are worked out. అది ఏ వాస్తు శాస్త్రము. And that particular Shastra which describes this is Vastu Shastra. మంత్రశక్తులను సరి అయినటువంటి స్థితిలో ఉచ్చరింపజేసేటువంటి నిమిత్తమై దీనికి వ్యాకరణ శాస్త్రమును కూడాను నిర్మించింది ఈ యజుర్వేదం. Yajurveda also described and prescribed grammar so that correct recitation and correct pronunciation could be done of the mantras. కనుక మొట్టమొదటి యజుర్వేదం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రము, వాస్తు శాస్త్రము, వ్యాకరణ శాస్త్రమును కల్పించినది. Therefore, in the first place, Yajurveda took to decide three things: astrology, Vastu Shastra, and grammar. తదుపరియే ప్రధానమైనటువంటి యొక్క యజ్ఞములను మూడింటిని సంకల్పించుకొని నిర్మించినది. Then it prescribed three types of yajna: హవిర్ యజ్ఞము, సోమయజ్ఞము, పాకయజ్ఞము అని ఈ మూడు ప్రధానమైనటువంటివి. These three yajnas or sacrifices are Havir Yajna, Soma Yajna, and Paka Yajna. ఇవి కేవలము శాస్త్ర సంపన్నులైనటువంటి యొక్క మేధాశక్తి కలిగినటువంటి యొక్క వేదాధ్యయనం చేయగలిగినటువంటి యొక్క విప్రులు మాత్రమే ఈ యజ్ఞమును ఆచరించే అర్హులు. Only those Viprus who have got mastery of the scholarship and complete knowledge of these yajnas have got the right to perform these three. కానీ ఇంతటితో ఈ యజుర్వేదం తృప్తిపడక సామాన్యమైన గృహస్థులు, సామాన్యమైనటువంటి ప్రజలు, ఏ విధమైనటువంటి వేదమును గుర్తించలేనటువంటి ప్రజలు, శాస్త్రమును ఎరుగినటువంటి ప్రజలు నిత్య జీవితంలో అనుభవించే నిమిత్తమై మరికొన్ని యజ్ఞములు కూడాను నిర్మించినది. Yajurveda not being satisfied with these three yajnas meant for scholars and accomplished people. For the sake of ordinary people, it wanted to prescribe other types of yajnas. దీనినే దేవయజ్ఞమని, ఋషి యజ్ఞమని, పితృయజ్ఞమని, మనుష్య యజ్ఞమని, భూతయజ్ఞమని, ఇవి పంచయజ్ఞములు. These five types of sacrifices are Deva Yajna, Rishi Yajna, Pitru Yajna, Manusha Yajna, and Bhuta Yajna. దేవి యజ్ఞం అనగా ఏమిటి? What do you mean by Deva Yajna? ఇది సామాన్యములు ఆచరించడానికి సరి అయినటువంటి అనుకూలమైనటువంటిదేనా? Is it suitable for ordinary people to perform? దీనికి యజ్ఞ వేదికలు నిర్మించనక్కరలేదు. There is no need for making elaborate ఎట్టి arrangements. for this. శాస్త్రమును కూడా నువ్వు వల్లించనక్కర్లేదు. There is no need for recitation of any ఎట్టి shastra. వేదమును కూడా నువ్వు వల్లవేయనక్కర్లేదు. There is no need for reciting Vedas either. ఇంక ఏ విధంగా ఈ యజ్ఞం ఆచరించటం? In that case, how are you going to perform this yajna? భగవంతుడు మానుష్య దేహమునందు ప్రతి అణువునందును కణమునందు కూడాను అంతర్రూపుడై నివసిస్తూ ఉన్నాడు. God is existing in every atom of the human body. ఇలాంటి పరమాత్ముడు రసస్వరూపుడై ప్రతి అంగమునందు కూడాను సంచరిస్తూ ఉన్నాడు. He is moving about in every limb of the human being in the form of జాగ్రత్త rasa. స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఈ దేహమును కాపాడుతూ పోషిస్తూ వస్తున్నాడు. In the waking, dream and deep sleep state, he is residing and protecting the కనుక human body. దేహమంతా ఇప్పుడు భగవత్ రక్షణ ఎందే నిలిచి ఉన్నది. The protection of the body depends upon God. కనుకనే అట్టి రక్షించినటువంటి యొక్క భగవంతుని కృతజ్ఞత పూర్వకంగా స్మరించి పూజించి గౌరవించటమే ఇది కేవలం దైవయజ్ఞంగా భావించారు. Daivajna is one which takes note of the protection and extended by God and offers worship లోకంలో and ఏ gratitude. చిన్న సహాయం చేసినప్పటికీ అతనికి అనేక విధములుగా కృతజ్ఞపూర్వకంగా అతన్ని స్మరిస్తూ ఉంటాం.
For any act of help rendered in the worldly sense, gratitude is ఈ offered. ఆధునిక యుగమునందు కూడాను తన టవ్వలు తాను క్రింద పెడితే ఎవరైనా అందిస్తే థ్యాంక్స్ అని కృతజ్ఞత పూర్వకంగా అందిస్తుంటాము. Even in the modern age, if a kerchief is handed over to the person when it is dropped, one says thanks. జీవితమునే రక్షించి జీవితమునే అభివృద్ధి గావించి జీవితమునే పోషించినటువంటి యొక్క భగవంతునకు ఒక విధమైనటువంటి కృతజ్ఞత చెప్పనక్కరలేదా? Is there no need for extending gratitude to God who has given you ఆ the protection? కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క ప్రార్థనలే ఈ యజ్ఞములు. This yajna is one which is saturated with that type of gratitude. భగవంతుని ప్రార్థన చేయుటకు ఏ విధమైనటువంటి యొక్క ధనము కానీ ఇంకే విధమైనటువంటి యొక్క స్థలము కానీ ఉండనక్కరలేదు. For offering praise to God, there is no need for a prescribed place. or the need for హృదయపూర్వకంగా money. అతనికి కృతజ్ఞత అందించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి త్రికరణ శుద్ధితో పూజించేటువంటి పూజలే అతని యజ్ఞములు. Offering the worship with purity of three karanas is the real prayer, and that is yajna. ఇంకా ఋషి యజ్ఞము. Second is Rishi yajna. మానవుడు ఈ జగత్తునందు ఏ విధమైనటువంటి యొక్క లక్ష్యంతో పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించి విలక్షణ మార్గమును అభివృద్ధి పరచుకొని తన కార్యకలాపమునందు సరైనటువంటి మార్గమును అనుసరించవలనని ఋషులే అనేక విధమైనటువంటి శాసనములు అందిస్తూ వచ్చారు. It is the rishis who have laid down the code and prescribed the type of life which has to be lived on earth by the men. మానవ జీవితములో తెల్లవారిన మొదలు పరుండునంత వరకు అనేక విధమైనటువంటి కర్మల్లో మనం పాల్గొంటుంటాం. From the day to death, man undertakes different types of ఏ activities. కర్మ ఏ విధమైన మార్గంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలి అనేటువంటిది కేవలము ఋషులు ఆశించినటువంటి శాసించినటువంటి యొక్క శాసనాలు. It is the rishis who have prescribed and laid down the rules as to how, when, where and in what way each activity will have to be performed. కనుక మానవుడు ఈ జగత్తునందు జీవించడానికి ఆధారభూతమైనటువంటి శాస్త్రములు అందించినటువంటి వారు కనుకనే ఆదర్శప్రాయమైనటువంటి యొక్క జీవితానికి కొన్ని విధమైన ప్రోత్సాహములు అందించినటువంటి వారు కనుక ఈ ఋషులకు మనం గౌరవించి వారిని సరైన రీతిలో స్మరించడమే ఈ ఋషి యొక్క యజ్ఞం. This Rishi Yajna is an gratitude offered to rishis who have prescribed various rules and regulations for the prosperity and happiness of human beings. వారు ఆచరించి అనుభవించి అందించినటువంటి సుధా నిధులు. They have experienced, practiced, and the result of all their practice ఈ శాస్త్రములు is these scriptures. శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలు ఆచరించుకుంటూ శాస్త్రమును నిర్మించినటువంటి యొక్క ఋషులను కృతజ్ఞతపూర్వకంగా నమస్కరిస్తూ గౌరవించుతూ ఉంటూ పోవటమే ఇది ఋషి రుణము. ఇది ఋషి యజ్ఞము. This Rishi Yajna is the one which helps us to practice all activity according to the rules laid down by the rishis and offering them a sense of gratitude. ఇంకా పితృయజ్ఞము. Pitru Yajna. మన జీవితమునకు మన దేహమునకు మూలకారకులు మాతాపితృలే. For our very birth and for our very physical body, it is the parents who are responsible. మన దేహమునందు సంచరించేటువంటి రక్తము సర్వస్వము కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే. It is the parents who have gifted us this body and all the ప్రతి constituents of పుత్రుని the యొక్క body. అభివృద్ధి నిమిత్తమై తల్లిదండ్రులు అనేక విధమైనటువంటి శ్రమల కోర్చి కష్టములను కోర్చి తామైన కూడాను వస్తూ ఉండి తమ పిల్లలను పోషించినటువంటి మహాపవిత్రులు. For the progress and prosperity of the children, parents make different sacrifices and help them. పుత్రేషణ అనేటువంటి భావము చేత తమ పుత్రులను భవిష్యత్తునందు ఎట్టి కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కాకూడదని అనేక విధమైనటువంటి వస్తువాహనములు కూడా ప్రోగు చేసి అందించి వారి భవిష్యత్తును ఆనందంగా అనుభవించాలనేటువంటి ఆశించినటువంటి వారు తల్లిదండ్రులు. It is these parents who, in order that their children may not be put to any inconvenience, may have a comfortable and prosperous life, take trouble to అటువంటి accumulate. పూజనీయులైనటువంటి యొక్క తల్లిదండ్రులను గౌరవించి It is in order to show gratitude to వారిని such parents ప్రసన్నులు గావించి and give them all honor వారిని సేవించి and serving them వారి జీవిత కాలమంతా కూడాను వారి ఆజ్ఞను శిరసా వహించి and obeying the commands of their parents throughout their life. అట్టి తల్లిదండ్రులు గతించిన తరువాత వారి జ్ఞాపకార్థమై After the parents leave the mortal, సత్కర్మలను ఆచరించి దాన ధర్మములను సలిపి in their name, giving alms and donations and వారి charity, తృతీయార్థమై
ప్రతి సంవత్సరం కూడాను లేక నెలకు ఒక పర్యాయమే కూడాను వారికి తర్పణము గావించి remembering them every month or at least once a వీటిని year, and కద్దిములనేటువంటి offering రూపంలో tarpana. అనుభవించి And of observing these things as the days to remember. ప్రేమపూర్వకంగా వారిని స్మరించి రెండు కంటిదారులు కార్చటమే ఇదే నిజమైనటువంటి యొక్క పితృయజ్ఞం. Shedding tears of gratitude with sweet remembrance of the parents and the service that they have done. This is Pitru Yagna. ఇంకా మనుష్య యజ్ఞము. Next is Manushya Yagna. తోటి మానవుడు సాటి మానవుడైనటువంటి వాడు అనేక విధములుగా కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నటువంటి సమయం పురస్కరించుకొని మన చేతులారా తగినంత సహాయం వారికి చేసి Sir, offering any type of help to the fellow human beings who are under దీనుల different దుఃఖములను stress and రూపుమాపుటకై difficulty, తగినటువంటి యొక్క దాన ధర్మమును సలిపి giving charities and alms in order to remove the రోగులకు difficulties and సరైనటువంటి problems, సేవలు చేసి serving the people who are under సమాజంలో ప్రవేశించి సమాజ సేవలో పాల్గొని entering into the society and serving them, సాటి మానవుల యొక్క సేవను అనుసరించి and serving the fellow human beings వారిని in every ఆనంద way, పెట్టి తాను ఆనందించటమే ఇది మనుష్య యజ్ఞం. treating their joy as his own joy. This is Manushya Yagna. ఇంటియే కాక ఇంటికి ఏతించినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించి It is not merely thus giving proper treatment and hospitality to the people who come to our house as guests. నా తోటి వాడే తోటి మానవుడు అనేటువంటి యొక్క సమానత్వాన్ని గుర్తించి Treating every other human being as an equal and with certain amount of equality. మానవులందరూ కూడా ఒక్క జాతికి సంబంధించినటువంటి వారనే గుర్తించి Recognizing the fact that all the human beings belong to one caste. నా కష్టముల వంటివే అతని కష్టములు, నా సంతోషం వంటివే అతని సంతోషములు అని సమత్వాన్ని ఊహించి Others' difficulties are like my difficulties, and other problems are like my problems. And పరుల సేవలో పాల్గొనటమే మనుష్య యజ్ఞం. entering into the service of others may be described as Manushya Yagna. ఇంకా భూత యజ్ఞము. The next one is Bhuta Yagna. సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను తన ఇంటి యందు పశువులో కుక్కలో ఇంకే విధమైనటువంటి జంతువులో బచ్చులో పచ్చులో పిల్లిలో ఈ విధమైనటువంటి యొక్క భూతములను మనము పెంచుకుంటూ ఉంటాం. It is a common experience that almost every human being may take care of a few animals or birds as his pets. ఆ భూతముల పైన మనము సరి అయినటువంటి ప్రీతిని చూపి We have to show proper affection and concern సకాలంలో for ఆ them. భూత తృప్తిని గావించి Provide them food and water సకాలంలో appropriately. వాటికి ఆహారములు అందించి Give them food also properly. ఈ విధమైనటువంటి యొక్క భూతముల యందు ప్రేమను పెంచుకొని Developing this kind of affection and concern towards the animals and birds in this way. సర్వభూత స్వరూపుడే భగవంతుడని విశ్వసించి Believing fully that God exists in the form of all these కనుక living ఇలాంటి beings. కేవలం నోరు లేని పశువులను పక్షులను ఇంకే విధమైనటువంటి యొక్క మృగములను